సో మనతో పాటు కౌశిక్ ఉన్నారు, జనసేన నాయకులు. కౌశిక్ నమస్తే అండి. నమస్తే అన్న. ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అన్న. రైట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సోషల్ మీడియాని వాడుకుంటూ యూత్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ అంటే కొంత యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది మీ పార్టీకి, జనసేనకి. సో యూత్ ఫాలోయింగ్ ఇదంతా ఉంది, ఎందుకంటే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసి మనకి తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ గెలిచింది. సో మొన్న కూడా సోషల్ మీడియాని జనసేన అంటే మిగతా పార్టీలు సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టి భారీ ఎత్తున చేస్తారు. మీకు అవసరం ఉండదు, మీ ఫ్యాన్స్ వీళ్ళంతా కలిసి మీ పార్టీకి సోషల్ మీడియా రన్ చేస్తుంటారు. అయితే అఫ్కోర్స్ దీంట్లో మీరు నెగిటివ్ ప్రచారం చేసేది ఉంటుంది, పాజిటివ్ ప్రచారం చేసేది ఉంటుంది, వాట్ ఎవర్. ఈ సోషల్ మీడియా పెరిగేది మీకు అంటే పర్టికులర్ రాజకీయ నాయకులకు, పార్టీలకు ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఎంతవరకు మైనస్ అవుతుంది? ఇది పెరగటం మంచిదేనా? ఇప్పుడు ఏమవుతుందంటే అన్న, రాజకీయాల్లో ప్రశ్న అనేది చేరువవటానికి ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి, దేశ ప్రభుత్వాలకి చేరువవటానికి సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ గా అందరికీ ముందుకొచ్చింది. అది మన అందరికీ తెలుసు. రకరకాల అంశాల్లో రకరకాల కోణాల్లో అది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ నా ప్రధాన విషయాలు ఏంటంటే, సోషల్ మీడియాలో శాంతి భద్రతకు మరియు దేశ భద్రతకు, రాష్ట్రాలకు సంబంధించిన సెన్సిటివ్ అంశాల మీద జరిగేటప్పుడు కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాల మీద చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు ఏంటంటే, రకరకాల వ్యక్తులు వ్యక్తిగతంగా విమర్శించడం అయితే ఏంటి, దాదాపు ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి విమర్శించడం ఏదైతే ఉందో, ఇట్లాంటి అంశాలని కూడా కొద్దిగా ఏదైతే కంట్రోల్లో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రశ్న ఉండాలి, ప్రశ్న బాధ్యతాయుతంగా ఉండాలి. సమాజాన్ని ఏ విధంగా నడిపిస్తుంది, సమాజాన్ని ఎలా తీసుకుపోతుంది అనేది కూడా సోషల్ మీడియాలో కొన్ని అంశాలు ఉన్నాయి. రకరకాల వ్యక్తులు రకరకాల వేదికల్లో కూడా వాడుతున్నారు. ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేశాన్ని కించపరిచే విధంగా వాడటంలో కూడా ఎక్కువ ఈ సోషల్ మీడియా వేదిక మీద జరుగుతుందనేది నా అభిప్రాయం. ఇంకో విషయం కూడా ఏం చెప్తున్నా అంటే, రాజకీయాలకి సోషల్ మీడియా ఉపయోగపడిద్దా అంటే ఒక కీ ఫ్యాక్టర్, దాన్ని నేను కాదను. ఎందుకనంటే ప్రధాని గారు ఇటీవల వీడియోలు చేసిన దాని మీద కూడా మీరు మాట్లాడుతున్నారు. ఎందుకని అంటున్నంటే, రాజకీయాల్లో ఎక్కువగా ఏదైతే యువత ఉందో, ఇప్పుడు ఈ తరం జంజీ ఏదైతే ఉందో, 7-8 గంటలు సోషల్ మీడియాలో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దాని ద్వారా కనెక్ట్ అవటం, మనం చెప్పే వాస్తవమైన అంశాలు ప్రజల దాకా చేరవేయటం అనే బాధ్యతతో సోషల్ మీడియాని విధానాన్ని వాడుతున్నారు. దాన్ని తప్పనట్లేదు. ఇప్పుడు ఏమైతుందంటే అన్న, సోషల్ మీడియాలో ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మార్పుడు, ఏది ఫేక్స్ వీడియోస్ అనేవి కూడా తెలియకుండా పోయే అంశాలు వచ్చినాయి. ఆ అంశాల పట్ల కూడా స్పష్టం రావాలనేది నా అభిప్రాయం. రైట్, అయితే ఇక్కడ దీన్ని ఇందాక మీరు అన్నారు కదా, దీనివల్ల ప్రశ్నించే తత్వం పెరిగింది, బాగా ప్రశ్నిస్తున్నారు జనాలు అందరూ అన్నారు కదా. మరి ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు కదా, అది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్న చోటేమో మీరు కేసులు పెడుతున్నారు, అధికారంలో లేని తెలంగాణలో మీ పైన కేసులు పడుతున్నాయి. సో మరి ప్రశ్నిస్తే కేసులు పడుతున్నాయి కదా, అది ఎట్లా మరి? అన్న ఖచ్చితంగా చెప్తున్నా, మా నాయకుడు ఎప్పుడు ప్రశ్న సంధించొద్దని కానీ, పబ్లిక్ పాలసీల మీద ఎప్పుడు మాట్లాడొద్దని ఏ రోజు చెప్పలేదు. పబ్లిక్ పాలసీల మీద మాట్లాడిన ఏ వ్యక్తి మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టలేదు. కానీ మేము చెప్తున్నాం ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని పరిధి దాటి ఎవరు మాట్లాడినా, అది కౌశిక్ మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఏ వ్యక్తి మాట్లాడినా ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతున్నాను. ప్రశ్న ఉండాలి, ప్రశ్నకు బాధ్యత ఉండాలి. అది నా ప్రధాన ఒపీనియన్. ఇప్పుడు కొన్ని అసత్య ప్రచారాలను జనంలో తీసుకుపోతే దానివల్ల నష్టం జరిగేటప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటున్నాను. అది అధికారంలో ఉన్నవా, అధికారంలో లేకుండా ఉన్నవా అనేది కాదు ప్రధాన అంశం. ఇక్కడ మనందరం కూడా స్పష్టం చేయాల్సిన ఒక అంశం ఉంది. ఏంటంటే, సోషల్ మీడియాలో ఎవరు తప్పుడు ప్రచారం చేసినా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేసినా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు దాన్ని తప్పుగా వాడినా మనందరం ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే సమాజంలో మనందరం నాయకులుగా లేకపోతే సామాజిక వేత్తలుగా మనం పనిచేస్తున్నాం కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ని సరైన పద్ధతిలో వాడే స్థితికి తీసుకుపోవాలి. ఒక పరిస్థితి వస్తే ఏమవుతుందంటే అన్న, అల్టిమేట్ గవర్నమెంట్ కూడా కంట్రోల్ చేయని పరిస్థితికి వెళ్ళిపోతుంది, బ్యాన్లు విధించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని అంటున్నంటే, ఈ అంశాలు ఇప్పుడు ఏ వ్యక్తి వచ్చి దేశ భద్రతను, ఒకడు వచ్చి దేశాన్ని తిడతారు, జాతీయ జెండాన్ని తిడతారు, లేకపోతే పాటను తిడతారు, దేశానికి సంబంధించిన ఏదైతే సెన్సిటివ్ టాపిక్, కులాలు, మతాలు, ఒక వ్యక్తితో ఒక చిన్న అంశంతో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినాయి అన్న. అట్లాంటి రాష్ట్రాల మధ్య చిచ్చులు జరగటానికి, ప్రాంతాల మధ్య చిచ్చులు జరగటానికి, వ్యక్తుల మధ్య గొడవలు జరగటానికి ఏదైతే ఈ అంశాలు తోడ్పడతాయి అన్న, వీటన్నిటిని వ్యతిరేకించాల్సిన బాధ్యత ఉంది. దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆ పరిధి ఎవరిని దాటినా ఖచ్చితంగా దాంట్లో అరెస్ట్ చేయడంలో ఎటువంటి నిర్మోహమాటం లేదు. ఇప్పుడు మీరు ఒక అంశం చూస్తే, భారతి గారిని, జగన్ గారి సతీమణి గారిని ఎవరైతే తిట్టారో వాళ్ళని మా ప్రభుత్వంలో మేము అరెస్ట్ చేసినాం. అది మాకు సంబంధించిన వ్యక్తి అయినా అలాంటి చర్యలు ఉంటాయి ఖచ్చితంగా.
అదే నేను చెప్పేది. ఇక్కడ నుంచి నేను యువతకు కూడా పిలుపునిస్తుంది ఏంటంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని, ప్రశ్నని సరైన విధానంలో వాడదాం అంటున్నా. ఇప్పుడు ఏదైతే కొన్ని ప్రధాన మీడియాలు కొన్ని నిజమైన అంశాలు వచ్చినప్పుడు, వాస్తవమైన అంశాలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు నిజంగా ఏమేం జరిగినో అవి చూపించలేని పరిస్థితి కొన్ని ఉన్నాయన్న. వాటికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. కానీ తప్పుదారి పట్టే అంశాల మీద ఏం చేయాలనేది కూడా ఒక చర్చ ఇక్కడ రావాలనేది నా అభిప్రాయం. రైట్ రైట్